గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు మండుటెండలు, సాయంత్రం అవ్వగానే అకాల వర్షాలు గత వారం రోజుల నుంచి నమోదవుతున్నాయి. ఎన్ని రోజుల వరకు వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గత వారం రోజుల నుంచి కూడా భిన్న వాతావరణం కొనసాగుతుంది, రెయిన్ అలర్ట్స్ కూడా కొనసాగుతుంది. ఎన్ని రోజుల వరకు ఈ రెయిన్స్ అనేవి ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పొడిబారినటువంటి వాతావరణం రానున్న 5 రోజులు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ మినహా మనకి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా పొడిబారినటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 6 జిల్లాలకు, ఇటు తూర్పు తెలంగాణలో సుమారు 6 జిల్లాలకు మాత్రం తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి? అత్యల్పంగా ఏ జిల్లాలో నమోదవుతున్నాయి? సుమారు చూసుకున్నట్లయితే నిన్న నమోదైనటువంటి ఉష్ణ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకి సుమారు 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఈ యొక్క తీవ్రతను బట్టి ఈరోజు ఇక్కడ మనకి వడగాల్పుల యొక్క హెచ్చరిక అనేది జారీ చేయడం కూడా జరిగింది. సో మిగిలిన జిల్లాలుగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణలో అధికంగా ఉష్ణ తీవ్రత అనేది రానున్న 5 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే అల్పంగా మనకి చూసుకున్నట్లయితే మధ్యస్థ జిల్లాలకే మనకి తక్కువగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఎండలు ఎక్కువగా చూసినా ఈ ఏప్రిల్ నెలలో ఎంత మేర, ఎన్ని డిగ్రీల మేర హైయెస్ట్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది? సుమారు చూసుకున్నట్లయితే గత 8వ తారీఖు ఏప్రిల్లోనే మనకి 43 డిగ్రీలు అనేది ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం చూసాము. ఇది ముఖ్యంగా నిజామాబాద్ ఏరియాలో మనకి ఆల్మోస్ట్ 43 డిగ్రీలు అనేది అధిక తీవ్రత గల ఉష్ణ తీవ్రత నమోదైంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరంలో 20వ తారీఖున మనకి అధికంగా 43 డిగ్రీలు అనేది నమోదైంది. ఈసారి కొంచెం తొందరగానే మనకి ఈ యొక్క 43 డిగ్రీలు అనేది కూడా మనం నమోదవడం చూస్తున్నాము. సో రానున్న రోజుల్లో కూడా క్రమేపీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తున్నారా? ఏంటి, ఏ జిల్లాలకు జారీ చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాగల 5 రోజులు కూడా మనకి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు, అలాగే నిజామాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత గల తీవ్రత అని పరిగణనలో తీసుకుంటూ ఇక్కడ చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదయ్యే అవకాశం అవుతుంది. ఈరోజు రేపు రానున్న 5 రోజులు కూడా ఇటు ఉత్తర తెలంగాణలో అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత నమోదయ్యే అవకాశాలు అన్నట్టు అంచనా వేయడం జరిగింది. అకాల వర్షాలకు సంబంధించి ఎన్ని రోజుల వరకు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఎక్కువగా ఏ జిల్లాలో ఎఫెక్ట్ చేసింది ఈ అకాల వర్షాలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అటు మహారాష్ట్ర, విదర్భ నుంచి మీద నుంచి ఒక ద్రోణి అనేది రాష్ట్రం మీదకి కొనసాగుతుంది వల్ల మనకి ముఖ్యంగా ఇటు తూర్పు జిల్లాల్లో ఉన్నటువంటి ఇటు ఖమ్మం, అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు ఈ యొక్క తేలికపాటి వర్ష సూచన అనేది ఈరోజు కనిపిస్తుంది. సో వీటితో పాటు మనకి అటు కోస్టల్ బెల్ట్లో కూడా మనకి ఒక ఉపరితల ఆవర్తన చక్రవాకం అనేది కనిపించడం వల్ల మనకి ఇది చూసుకున్నట్లయితే సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ఈ యొక్క తూర్పు తెలంగాణకి తేలికపాటి వర్ష సూచన అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీలు నమోదవుతున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి సుమారు 24 నుంచి 26 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. సో ఈ రానున్న రోజుల్లో ఈ యొక్క పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా రాత్రిపూట పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఈ ఎండ నుంచి ఇటు ప్రజలకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు, అదేవిధంగా ఇటు రైతులకు ఎలాంటి అకాల వర్షాల నుంచి వాళ్ళకి ఏం చెప్తారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అధికంగా ముఖ్యంగా 11:30 నుంచి 3:30 ప్రాంతాలు అధికమైనటువంటి ఎండ వేడిమి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో ఎక్కువగా రైతులు ఎవరైతే పొలాల్లో పనిచేస్తున్నారో క్రమం తప్పకుండా మంచి నీరు వాటర్ తాగాలి. అట్లాగే క్రమం తప్పకుండా వీలు చిక్కినప్పుడల్లా విరామం తీసుకుంటూ విరామం సమయాల్లో కూడా శరీరానికి కావాల్సినటువంటి వాటర్ని అందుబాటులో పెట్టుకోవాలి. అట్లాగే చూసుకున్నట్లయితే శరీరం వేడెక్కినప్పుడు మాత్రం క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవడం, అట్లాగే ఎక్కువ షెల్టరీలో ఉండడం అనేది చేయాలి. వీలైతే ఈ యొక్క అధిక వేడిమి నమోదయ్యేటువంటి సమయాల్లో మాత్రం అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గించుకోవడం కూడా చేస్తుండాలి.
హీట్ వేవ్స్ అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా? హీట్ వేవ్స్ మొదలయ్యాయా? ఇంకేంటిది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకి అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు కూడా నమోదవడం జరిగింది. ఈ యొక్క తీవ్రతను అంచనా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈరోజు ఈ యొక్క అధిక వేడిమి వాతావరణంకి ఇక్కడ ఈ యొక్క వాతావరణ హీట్ వేవ్ హెచ్చరిక అనేది జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద వచ్చే 4 రోజుల పాటు ఈ భిన్న వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఒకే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజు ఈ రోజు చూసుకున్నట్లయితే నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. ఇక్కడ 41 నుండి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ చెప్తుంది. మనం సెకండ్ డే చూసుకున్నట్లయితే ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ డే మనకి ఏవైతే జిల్లాలో కనిపించే అదే జిల్లాలో సెకండ్ డే రిపీట్ అవుతున్నాయి. మన థర్డ్ డే చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాల్లో 41 నుండి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు మొత్తం 5 రోజులకు సంబంధించినటువంటి మ్యాప్ కూడా విడుదల చేశారు. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హీట్ వేవ్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఎండల తీవ్రత మాత్రం మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటు చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎవరు బయటికి వెళ్ళొద్దంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే ఒకవైపు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.